వెల్కమ్ టు కుమారి కిచెన్. మరి ఈ రోజు స్పెషల్ రెసిపీ కర్బూజా ఐస్ క్రీమ్ అండి. ఇది ఎలా తయారు చేసాలో చూసేద్దాం. ముందుగా ఒక కర్బూజాని తీసుకొని దీన్ని ఒక పక్క కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా హోల్ పెట్టేసుకొని ఈ గుజ్జుని అండ్ ఆ పిక్కల్ని కూడా మొత్తం సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 స్పూన్స్ ఏంటంటే ఈ ముక్కల్ని కూడా వేరే బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. మొత్తం ఇందులోంచి గుజ్జు అంతా సపరేట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో గుజ్జు యాడ్ చేసేసుకొని ఒక 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలు కూడా 200 ml యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 100 ml కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకొని అలానే కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఈ ముక్కలు కూడా యాడ్ చేసుకుని అలానే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు కర్బూజా షెల్లో వేసేసి దీన్ని ఆ పై పార్ట్తో మూత పెట్టేసుకొని 4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకునే దాన్ని ఇలా తీసేసి చక్కగా ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి.